హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇష్యూ ఆఫ్ ద డే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వెస్ట్ నైల్ వైరస్. వెస్ట్ నైల్ వైరస్ వల్ల వెస్ట్ నైల్ ఫీవర్ వస్తుంది. ఈ వెస్ట్ నైల్ ఫీవర్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే మన దేశంలో కేరళలో కొంతమందికి వెస్ట్ నైల్ ఫీవర్ వచ్చినట్లు కేరళ రాష్ట్రం డిక్లేర్ చేసింది. అయితే దీనికి వెస్ట్ నైల్ వైరస్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఉగాండాలోని వెస్ట్ నైల్ డిస్ట్రిక్ట్లో 1937లో ఒక ఉమెన్లో మొట్టమొదటిసారి ఈ వైరస్ని ఐసోలేట్ చేశారు. అందుకని దీన్ని వెస్ట్ నైల్ వైరస్ అని చెప్పి అంటాం. ఇది ఎటువంటి వైరస్ అంటే ఇది సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ వైరస్, ఫ్లావీ వైరస్. అయితే ఈ వైరస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఇట్ ఈస్ ఏ మస్కిటో బోర్న్ వైరస్. అంటే మస్కిటో దోమ కాటు ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే వైరస్ అనమాట. దీనికి బర్డ్స్ అనేవి రిజర్వాయర్ హోస్ట్గా ఉంటాయి. అంటే బర్డ్స్ రిజర్వాయర్ హోస్ట్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో వైరస్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సిమ్టమ్స్ కనపడవు. అలాంటి వాటిని రిజర్వాయర్ హోస్ట్లు అని చెప్పి అంటాం. జనరల్గా బర్డ్స్లో ఇవి ఉంటాయి. సో ఆ బర్డ్స్ని ఈ మస్కిటోస్ అనేవి బైట్ చేసినప్పుడు మస్కిటోస్ అనేవి బైట్ చేసినప్పుడు బర్డ్స్ బ్లడ్ నుంచి ఇవి మస్కిటో బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. మస్కిటో బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఈవెన్చువల్గా అవి మస్కిటో యొక్క సెలైవరీ గ్లాండ్స్లోకి వచ్చేస్తాయి. ఈ మస్కిటోస్ హ్యూమన్స్ని కానీ వేరే యానిమల్స్ని కానీ కుట్టినప్పుడు మస్కిటోస్ నుంచి ఇవి హ్యూమన్ బ్లడ్లోకి వచ్చేస్తాయి. అయితే హ్యూమన్ బ్లడ్లోకి వచ్చిన తర్వాత ఇవి ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాప్తి చెందుతాయంటే ఈజీగా వ్యాప్తి చెందేవి కాదు. దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కానీ మ్యాన్ టు మ్యాన్, హ్యూమన్ టు హ్యూమన్ వ్యాప్తి అనేది చాలా రేర్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా మాత్రమే. అంటే ఒకళ్ళ బ్లడ్ ఈ మస్కిటో బైట్ వల్ల ఒకళ్ళ బాడీలోకి వైరస్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళ బ్లడ్ వేరే వాళ్ళు ఎక్కించినప్పుడు తప్పితే ఇది ఒకళ్ళ నుంచి ఒక హ్యూమన్ నుంచి ఇంకొక హ్యూమన్కి అంత ఈజీగా వ్యాప్తి చెందదు. సో టచ్ వల్ల కావచ్చు, క్యాజువల్ కాంటాక్ట్ వల్ల కావచ్చు, ఇది వ్యాప్తి చెందదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వైరస్ మనిషిలోకి వచ్చినప్పుడు సిమ్టమ్స్ కనిపించడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు? జనరల్గా 2 నుంచి 6 రోజులు పట్టవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మెజారిటీ కేసెస్లో సిమ్టమ్స్ కనిపించవు. 80% ఆఫ్ ద కేసెస్లో సిమ్టమ్సే రావు. అంటే ఇది అంత డేంజరస్ వైరస్ అయితే కాదు. కానీ ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్గా లేని వాళ్ళు కావచ్చు, కోమార్బిడిటీస్ ఆల్రెడీ వేరే వ్యాధులతో డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళలో సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపించే అవకాశం అనేది ఉంది. ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయంటే జనరల్గా ఫీవర్, బాడీ ఏక్స్, నాజియా ఇట్లాంటి సిమ్టమ్స్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఇది ఈ వ్యాధికి సంబంధించిన సిమ్టమ్స్. అయితే వెస్ట్ నైల్ వైరస్ వల్ల వచ్చే వెస్ట్ నైల్ ఫీవర్ సిమ్టమ్స్ తెలుసుకున్నాం కదా. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఈ పర్టికులర్ వైరస్ ద్వారా వచ్చే ఫీవర్కి ట్రీట్మెంట్ లేదు. ఈ వైరస్కి వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో లేవు. దీనికి ప్రొఫైలాక్సిస్ అంటే ఇది రాకుండా చేసే మందులు కానీ వ్యాక్సిన్స్ కూడా ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. మరి ఎవరికైనా ఫీవర్ వస్తే ఏం చేయాలంటే సపోర్టివ్ కేర్ మాత్రమే. అంటే హ్యూమన్ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫైట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు మనం సపోర్టివ్ కేర్ ఇవ్వడమే తప్పితే వేరేగా మందులు ఇవ్వడానికి, ఈ వ్యాధిని తగ్గించడానికి మందులు ఇవ్వడానికి ప్రస్తుతానికి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో లేవు. మరి అలాంటప్పుడు ఇది రాకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి? ప్రధానంగా ఇది ఎలా వస్తుంది? హ్యూమన్ టు హ్యూమన్ కాంటాక్ట్ ద్వారా రాదు. ప్రధానంగా ఎలా వస్తుందంటే దోమకాటు ద్వారా మాత్రమే వస్తుంది. సో దోమలు కరవకుండా మనం జాగ్రత్తలు పడాలి. దోమతెరలు లాంటివి వాడడం కావచ్చు, మస్కిటో రిపెల్లెంట్స్ లాంటివి వాడడం కావచ్చు. ఇలాంటి వాటి ద్వారా మనల్ని మనం సంరక్షించుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెస్ట్ నైల్ వైరస్.